ఏంట్రా కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి సర్దిందే సర్ది సిస్టర్లో సతమతం అయిపోతుందేంటి? నువ్వు లెగ్గు పెట్టినంత మాత్రాన నీ కాళ్ళు పట్టుకుంటాననుకున్నావా? నువ్వు చిచ్చు పెట్టాలని చూసావు, దాని మీద నేను నీళ్లు పోశాను. మామూలు నీళ్లు కాదు, ఐసు నీళ్లు. అతన్ని చేరదీసి పెళ్లికి తలంబరాల బియ్యం సిద్ధం చేసుకుంటున్నావా? ఆ బియ్యం పడేది నీ తల మీద కాదు, వల్లకాట్లో కాకులి కథని పిండంగా. నువ్వు నీ బాబు వాళ్ళ బాబు అందరూ కలిసి వచ్చినా మా అబ్బులు చిటికెన వేలు మీద చిన్న వెంట్రుకని కూడా పీకలేరు. నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో, నేనెందుకొచ్చానో చెబితే గుండాకి చేస్తావు. పిండెట్టి కొట్టానంటే ఫేసు పుండైపోద్ది. నువ్వు బెదిరిస్తే బేరమని పారిపోవడానికి నేనే లేడిపిల్లని కాదు, శ్రీకాకుళం చిట్టమని. నేను లంగా బిగిచ్చి ఇదిగో ఇక్కడ ఈలేశానంటే అక్కడ నీ బొడ్లో కుచ్చులు జారిపోతాయి భయంతో. భయమా? నాకు భయమా? నేను ఆడపిల్లని కాదు, పులి పిల్లని. అతన్ని నీకు దక్కనివ్వను, నీ మెళ్ళో 3 ముళ్ళు వెయ్యనివ్వను. ఈ కళ్ళు అతని కోసం ఎంత వెతికాయో, ఎన్ని చోట్ల గాలించాయో నీకేం తెలుసు? తొరిక కొదులుతానా? నాకు అర్థమైపోయింది. అంత దూరం నుంచి గురుడు కోసం వెతుక్కుంటూ వచ్చిందంటే పీకల దగ్గర లవ్వాడేసి ఉంటుంది. అసలే అందాల ఆడబొమ్మ కదా, మనోడు కూడా డీప్ గా పడిపోయి ఉంటాడు. కళ్ళు మూసుకో, మంచిగా కనబడతాయి. రారా తమ్ముడు రా. తమ్ముడా, నిజంగా నీకు గుర్తున్నాడా? గుర్తు లేకపోవడం ఏమిట్రా వెధవా. నేను తినే ప్రతి ముద్దకి నా తమ్ముడు జైల్లో ఎంత నికృష్టపు కూడా తింటున్నాడో అని తలుచుకుని బాధపడేదాన్ని. రా కూర్చో రా. అయ్యో జైలు కూడా తిని ఎంత చిక్కిపోయావురా. నువ్వు వస్తున్నావని బిర్యానీ చేయమన్నాను, ఉండు తెస్తా ఉండు. నేనొచ్చింది బిర్యానీ తినడానికి కాదక్కాయ్, బంతి పూల కోసం. పెద్దదాన్ని పెళ్లి చేసుకుని, రెండో దాన్ని స్టెప్నీగా ఉంచుకొని, మూడో దాన్ని డబ్బు కోసం బాంబేలు అమ్ముకొని హ్యాపీగా టైం పాస్ చేద్దాం అనుకుంటే వేరే వాడికిచ్చి దీన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావక్కాయ్. బుద్ధి లేక నువ్వు వచ్చేసావుగా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను చచ్చినా చేసుకోను. ఏమే ఎర్రగా బుర్రగా ఉన్నావన్న పొగరా? ఈ బుడ్డెట్టి కొట్టానంటే నుచ్చైపోద్ది ఫేసు. సెంటర్ లో సిగ్నల్ అడ్డుపడ్డావు, ఎవరే నువ్వు? పర్వతం నువ్వు జైల్లోంచి బయట రావడానికి సాయం చేసిన ఆవిడే. సారీ మేడం. ఆడపిల్లల మీద ప్రతాపం చూపించడానికి కాదు నిన్ను పిలిపించింది. వీళ్ళ అన్నని అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడే, వాడి బాడీతో ఫుట్బాల్ ఆడడానికి. ఎక్కడుంటాడు వాడు? ఎవడ్రా ఇక్కడ అబ్బులు? దమ్ముంటే బయటకి రారా. మగాడివే, నా గొంతు వింటేనే తెనాలి నుంచి మంగళగిరి పారిపోతారు జనం. ధైర్యంగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డావు, సబాష్. దీన్ని పెళ్ళెందుకు ఆపావు? వీళ్ళేమవుతారా నీకు? చెల్లెళ్ళు. ఏ సైడ్ నుంచి బాబు బ్లడ్ రిలేషను? అమ్మ తరపు నుంచా, అబ్బ తరపు నుంచా? అన్న తరపు నుంచి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి చేతైనా అన్నాని పిలిపించుకో. నీ కాళ్ళకి నమస్కారం పెట్టి తెనాలి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు అమ్ముకుంటాను. పిలిపించుకో. చూసావుగా ట్యూబ్లైట్లు ఎలా మాడిపోయినాయో? మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నీ బాడీ తుంగపదులో కలిపేస్తా. వాళ్ళ చేత అన్నాన్ని పిలిపించుకునే వరకు అగ్ని పర్వతాలు బద్దలైనా ఈ అబ్బులు ఇక్కడి నుంచి కదలడు. అయితే పిలవమనరా అన్నాను. నిజంగా వాళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళైతే పిలవమనరా అన్నా అని.
వాళ్ళకి అభిమానం ఉంటే ఈ దెబ్బల్ని చూసైనా పిలవాలి కదరా అన్నా అని. పిలవమండ్రా. వీడిని ఆసుపత్రికి తీసుకెళ్తే చంపేస్తా. ఊరి వదిలి వెళ్ళిపోమని చెప్పండి. నేను చిటికేస్తే క్షణంలో నీ ప్రాణం పోతుంది. కానీ నువ్వంత తేలిగ్గా చావడం నాకు ఇష్టం లేదు. నిన్నిలాగే రోజుకోసారి చంపుతూ ఉంటాను. నా తండ్రి పవిటితనంతో చక్రాల కుర్చీలో ఎలా అల్లాడిపోతున్నాడో నువ్వు అలా బతకాలి. ఒక్కసారి నా కాళ్ల వంక చూడ. నీ రక్తం నా కాళ్లు కడిగి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది. కడపగడ్డ మీద పుట్టి రాయలసీమ పరువు తీసావు. అయ్యో ఎంత రక్తం! నన్ను నా తమ్ముళ్ళని ఎముకలు కొట్టినోడ్ని ఎముకల్లో సున్నం లేకుండా చేసావు. షబాష్. ఇప్పుడు నాకు అర్థమైంది అంజలి మేడం నిన్ను ఎందుకు పిలిపించిందో అని. బ్రదరు, సంగీత నాకు కావాలి. అది నాకు కాబోయే పెళ్ళవరా? ఏంటి భయ్యా, దాన్ని నువ్వు చేసుకున్నావు అనుకో, నీకు దొరికేదేంటి కంచం మంచం తప్ప. ఒకే ఒక్కసారి మా తమ్ముడు దాన్ని రేప్ చేస్తాడు. అందుకు నువ్వు హెల్ప్ చేసావనుకో, నువ్వు ఏ బిల్డింగ్ అయితే కూర్చున్నావో ఈ మొత్తం నీ పేరు రాయించేస్తా. నిజమా? యా. అయితే ఓకే, నీ తమ్ముడిని రెడీగా ఉండమను. అమ్మా, అన్ని దెబ్బలు తిన్నప్పుడు గుర్తుకు రాలేదా అబ్బా అమ్మా? నువ్వు కన్నెర చేస్తే కాళ్ళకు పంచెప్పి పారిపోయే వెదవ నా కొయ్యలు. అట్లా కొడతా ఉంటే నువ్వెట్లా ఊరుకున్నావయ్యా? నీ కంట్లో ఎర్రజెరు చూస్తే గుండాకి చావాలి కదయ్యా వాళ్ళు. నాకు వాళ్ళ మీద కోపం లేదు, నా చెల్లెల మీద ప్రేమ. అన్ని దెబ్బలు తింటుంటే ఏ చెల్లికైనా కన్నీళ్లు తెరకపోతాయా అని ఆశ. నా ఒళ్ళు చిట్లి రక్తం కారుతుంటే ఒక్క రక్తపు బొట్టైనా చూసి ఏ ఒక్క చెల్లైనా అన్నయ్య అని పరిగెత్తుకు రాకపోతుందా అని ఆశ. నీ ఆశ ఏమైంది? చిన్నమ్మ అని పిలిస్తే ఆ చెవిటి దానికి వినిపించిందా? నువ్వు చూపిస్తున్న అన్న ప్రేమ ఆ గుడ్డి వాళ్ళకి కనిపించిందా? కనిపిస్తుంది. కనిపించే రోజు వరకు ఎదురు చూస్తాను. ఏంటి మళ్ళీ ప్రాబ్లమ్సా? నీకు చెప్తే నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావురా? ఆరుస్తాను తీరుస్తాను. ఏంటో చెప్పు. మంచం మీద కూర్చుంటే కాళ్ళే కింద నువ్వేం తీరుస్తావురా? సర్లే ఏంటో చెప్పు. ఇదేంట్రా? ఆకాశం మబ్బులు కనబట్లా? అదేంట్రా? భూదేవి రోడ్లు కనబట్లా? ఓకే. ఇదేంట్రా? పొట్లకాయ. ఇదేంట్రా? కంద దుంప. హలో, ఆర్టీసీ బస్సు, ప్రకాశం బ్యారేజీ. అరే నా తెలియకడతాను. నేను మందు కొట్టానా మీరు మందు కొట్టారా? అంతా రివర్స్ లో మాట్లాడుతున్నారు. అబ్బులు అబ్బులేనప్పుడు అరే ఎందుకు పనికిరాని తొట్టిగాంగు మీకేంత పౌరుషం వస్తే రాయలసీమ బిడ్డ సమరసింహారెడ్డికి కొట్టకుండానే పౌరుషం రావాలి గాని అన్ని దెబ్బలు ఎలా తిన్నాడబ్బా? ఉందిరా అబ్బులా సమరసింహారెడ్డి. అష్టమ్యాయాం భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శ్రీమాన్ గోత్ర. బాబు నాన్నగారిదే అమ్మగారిదే ఈ కార్యక్రమం? నా ప్రాణానికి ప్రాణం నా తమ్ముడు వాసుది. వాసు నామధేస్య ప్రతి సంవత్సరీకాఖ్యాం కర్మ కరిష్యేన. నీళ్లు ముట్టుకోండి బాబు. ఈ పళ్ళెల్లో నువ్వులు కుడి చేత్తో తీసుకోండి బాబు. తర్పణం వదలండి. ఓం యో వైదాం బ్రహ్మణో వేద అమృతే నావృతాంబరీం. అమ్మా సంగీత, మీ అన్న ఆత్మశాంతి కోసం పాపం చేసి హుండీలో డబ్బులేసేవాళ్ళని చూశాను. ప్రాణం తీసి ఆత్మ నోరు మూయించాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. లేదమ్మా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాసు నా పంచ ప్రాణాలమ్మా. వద్దు, నీ అబద్ధాలు వినే ఓపిక మాకు లేదు. నిన్నటిదాకా మీ వాస నేనే అని చెప్పావు.
ఇవాళ మీ వాసంటే నాకు పంచ ప్రాణాలని చెప్తున్నావు. నీ పాపిష్టి చేతులతో పిండం పెడితే కాకులు కూడా తినవు. మా ముగ్గురిని కూడా చంపి నలుగురికి కలిపి పెట్టి పిండాలి. నేను వచ్చింది మీ ప్రాణాలు తీయడానికి కాదు, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి. శభాష్, ఇప్పుడు మీ అందరూ నాకు నచ్చారు. మీలో ఎవరు గొప్పవాళ్ళో నేను టెస్ట్ పెడతాను. అన్నం చంపిన హంతకుణ్ణి ఎదురుగా చూడడం కంటే చనిపోయిన మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళడం నయమనుకుంటున్న మీరు చేస్తారో, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి మీ అన్నగా వచ్చానని చెప్పుకుంటున్న ఇతను చేస్తాడో తేల్చుకోండి. స్వార్థం కోసం వచ్చిన ఆ దొంగ మా కోసం చచ్చిపోతాడన్నది ఒట్టి మాట. మేమే చచ్చిపోతాం. అమ్మా, నా చావైనా మీకు సంతోషాన్ని ఇస్తుందని మీరు నమ్మితే, నిజంగా నమ్మితే నేను ఈ విషయం తాగి చచ్చిపోతానమ్మా. మీరు నిండు నూరేళ్లు బతకాలి తల్లి. సమరసింహ, నీకివే నా అంతిమ జోహార్లు. వచ్చే జన్మలో మళ్ళీ శత్రువులుగా పుడదాం. అప్పుడు కూడా నీ చావు నా చేతిలోనే ఉండాలని కోరుకుంటున్నాను. అక్క చచ్చిపోతాడేమో. వాడి జోలికి వెళ్ళొద్దంటే ఎందుకే మళ్ళీ వాడి దగ్గరకు వచ్చారు? అతను విషయం తాగేశాడు. తాగని పీడ వదిలిపోయింది. రే బుల్లబ్బాయ్, నీ కోరిక తీరడానికి వాడే పూలబాట వేశాడు. అనుభవించు.